హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్. గతంలో మనము ఎకనామిక్స్ క్లాసెస్ చాలా చూసాం. మీ అందరికీ కూడా ఎకనామిక్స్ తెలుసు, కానీ ఒక కొత్త టాపిక్ వచ్చింది ఇప్పుడు, ట్రంప్నోమిక్స్. సో ఇప్పుడు ట్రంపోనోమిక్స్ అని చెప్పేసి అమెరికా మొత్తం, ముఖ్యంగా సోషల్ మీడియాలో గతంలో ట్రంప్ 4 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత రెండవసారి ఆయన ఎన్నిక అవ్వలేదు, జో బైడెన్ గెలిచాడు. ఇప్పుడు మళ్ళా ట్రంప్ గెలిచిన తర్వాత ఆ రోజు చెప్పినటువంటి ట్రంపోనామిక్స్ని ఇప్పుడు ఆయన అమలు చేస్తున్నాడు. అందులోనే భాగంగా చైనా మీద 134% టారిఫ్లు వేయడం, భారత్ లాంటి దేశాల మీద కూడా, అంటే భారత్ లాంటి దేశాలని నేను ఎందుకన్నానంటే చాలా చిన్న దేశం అమెరికా ఆర్థిక వ్యవస్థతో పోల్చుకుంటే. సో అలాంటి మన మీద కూడా ఒక 20-24% వరకు పన్నులు వేశారు. కింద మెక్సికో చాలా చిన్న దేశం, దాని మీద పన్నులు వేశారు. కెనడా చిన్న దేశం ఆర్థికంగా, సో దాని మీద పన్నులు వేశాడు. సో ఎందుకు ఈ పన్నులు వేయడం అనేటటువంటిది? ఎందుకంటే ఆయన టారిఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ వర్డ్ అంటాడు. సో ఇందులో భాగంగా ట్రంపోనామిక్స్ అనేటటువంటి ఒక కొత్త ఆర్థిక శాస్త్రానికి తెరపేపాడు ఆయన. అది కొత్తదేం కాదు, పాతదే. ట్రంప్ చేస్తున్నాడు కాబట్టి దానికి ట్రంపోనామిక్స్ అని పేరు పెట్టారు. సో బేసికల్గా ఈ ట్రంపోనామిక్స్ అంతా రావడానికి గల కారణం ఏంటంటే, సాధారణంగానే అమెరికాకి జాత్యహంకారం అని నేను అనను, కానీ ఆ దేశానికి అభివృద్ధి చెందినటువంటి దేశం అని చెప్పేసి కొంత వెయిట్ అనేటటువంటిది ఉంది, ఎవరికైనా ఉంటుంది. మనం చూడండి, సాధారణంగా ఈరోజు మనం ఉన్నాము, మనకి ఆస్తి ఒక 10 లక్షల రూపాయలు ఉందనుకోండి, సడన్గా 100 కోట్ల ఆస్తి వచ్చిందనుకోండి. సో కొంతలో కొంత మనలో కూడా అహంకార జ్వాలలు అవన్నీ వస్తాయిగా. సో అలాగనే అమెరికాకి 1970లో చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 1970లో చైనా దరిదాపులో కూడా ఎవరు లేడు. ఈవెన్ యూకే వీళ్ళందరూ కూడా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు అసలు దరిదాపులో కూడా లేవు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న దుబాయ్, అప్పుడు అసలు మొత్తం ఇసుకతో ఉన్న నగరాలు ఏమీ లేవు. సో అలాంటి అమెరికా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూస్తే అమెరికాకి చాలా దగ్గరగా వెళ్ళే మిగతా దేశాలు. సో దీనికి అమెరికన్ సమాజం కారణం ఏం చెప్తుంది అంటే, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ప్రపంచీకరణ పేరుతో అమెరికా తనకున్నటువంటి అనేక టెక్నాలజీలను, అమెరికా తనకున్నటువంటి తయారీ రంగాన్ని వేరే దేశాలకు దారాదత్తం చేసింది. దీని కారణంగా ఫ్రీ ట్రేడ్ అనేటటువంటి దాన్ని, అంటే స్వేచ్ఛా వాణిజ్యాన్ని పట్టుకొచ్చి అమెరికా తన ఆర్థిక వ్యవస్థను తనే నాశనం చేసుకుందని ఒక వర్గపు ప్రజలు నమ్ముతారు. వాళ్ళందరికీ ప్రతినిధే ట్రంప్. సో ఈ గ్లోబలైజేషన్, ఫ్రీ ట్రేడ్ అంటే ప్రపంచీకరణ, ఉచిత వాణిజ్యం అనేటటువంటి దాన్ని వ్యతిరేకంగా విధానాలు కనుక తీసుకొస్తే, అంటే అమెరికా తాలూకా తయారీ రంగం బయటకు ఎక్కడికి పోకూడదు, అమెరికాలోనే ఉండాలా. అమెరికా తన వస్తువుల కోసం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదు, అమెరికానే సొంతంగా తయారు చేసుకోవాలా. కానీ అమెరికాలో తయారు చేసిన అద్భుతమైన వస్తువులు మాత్రం వేరే దేశంలో అమ్మాలా. సో ఇలాంటి కొన్ని అంశాలతో అమెరికా ముందుకు వచ్చింది. అయితే అమెరికా మర్చిపోతుంది ఏంటంటే, ట్రంప్ కూడా 1970లో ఉన్నటువంటి సమాజానికి 2025లో ఉన్నటువంటి సమాజానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే 1970లో కేవలం అమెరికా ఒక్క దేశం దగ్గర మాత్రమే ఈ యొక్క పూర్తి స్థాయి సాంకేతికతలు, నూతన ఆవిష్కరణలు ఉండేవి. కానీ ఎప్పుడైతే 1980, 1990లో ఇంటర్నెట్ అనేటటువంటిది మొదలైందో, ప్రపంచవ్యాప్తంగా ఏ చిన్న ప్రాంతంలో కూడా ఒక రకమైనటువంటి కాన్సెప్ట్ వస్తుంటే, నూతన సాంకేతికత అది ప్రపంచం మొత్తం పాకే పరిస్థితుల్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పాతకాలపు పద్ధతుల్లోనే మేము అట్లానే ఉంటామంటే కుదరదు. అయినప్పటికీ ట్రంప్ దీన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నారు. సో దీన్ని ఈరోజు మనం చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే, అసలు ఈ ట్రంపోనామిక్స్కి డెఫినేషన్ ఏంటంటే, యుఎస్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఒక ఆర్థిక విధానం. ఇదేంటంటే సాంప్రదాయ పద్ధతిలో యుఎస్ఏ అంటే అమెరికా ఉచిత స్వేచ్ఛా వాణిజ్యము, డీరెగ్యులేషను అంటే ఏ రకమైనటువంటి నియంత్రణలు విధించకుండా, ప్రభుత్వాలు వ్యాపారాల్లో వేలుగట్టకుండా, ప్రభుత్వాల పని ప్రభుత్వాలది, వ్యాపారం పని వ్యాపారానిది. అలాగే గ్లోబల్ ఇంటిగ్రేషన్ అంటే ప్రపంచం మొత్తాన్ని సంఘటితం చేయడం, అలాగే దేశాల మధ్య ఉన్నటువంటి వారధుల్ని చెరిపేసి దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం సాధారణంగా మనం అవలంబిస్తున్నటువంటి ప్రపంచీకరణ. దీనికి వ్యతిరేకంగా తీసుకొచ్చేదే ఈ యొక్క ట్రంపోనోమిక్స్. సో దీని కోర్ ఫిలాసఫీ ఏంటంటే ప్రొటెక్షనిజం, అంటే అమెరికా ఫస్ట్, అంటే అమెరికా తాలూకా ప్రయోజనాలు ముందు, తర్వాత ప్రపంచ ప్రయోజనాలు. అంటే ఉదాహరణకి ఏదో వాతావరణ మార్పు వస్తుంది, ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది, అమెరికా అంటే మాకు సంబంధం లేదు, మాకు వస్తే మేము చూసుకుంటాం, మీ బాధలు మీరు పడండి.
సో అలాగే అమెరికా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఉదాహరణకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ, దానికి ఎక్కువగా అమెరికా డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఆ అమెరికా ఎక్కువగా డబ్బులు ఇస్తేనే కోవిడ్ లాంటి పరిస్థితులు వాటికి చక్కదిద్దగలదు. అమెరికా ఇప్పుడేమంటుంది, మాకు అవన్నీ అనవసరం, చేస్తే చావండి. సో దేనికి సంబంధం లేకుండా ముందు అమెరికాని మరలా 1970లో ఏ స్థాయిలో అమెరికా ఉందో ఆ స్థాయిలో నిలబెట్టాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఎకనామిక్ నేషనలిజం, అంటే అమెరికాలో ఉన్నటువంటి తయారీ రంగం వేరే దేశానికి పోవడానికి వీల్లేదు. ఉదాహరణకి 1960ల తర్వాత మనం వేసుకునే నైకీ షూ, ఇది అమెరికా కంపెనీ. ఇది ప్రపంచంలో అమెరికాలో ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి 1960ల నుంచి. ఎందుకంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే పన్నులు ఎక్కువ కట్టాలి, అందులో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఎక్కువ జీతాలు ఇవ్వాలి. కాబట్టి ఈ నైకీ షూ వాడు ఏం చేశాడంటే 1960లో జపాన్లో తయారు చేసేవాడు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జపాన్లో జరిగేది. తర్వాత జపాన్లో కూడా రేట్లు పెరిగేటప్పటికి తర్వాత సౌత్ కొరియాకి వచ్చాడు, తర్వాత అక్కడ కూడా రేట్లు పెరిగేటప్పటికి తర్వాత చైనాకు వచ్చాడు. ఇప్పుడు చైనాలో రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి బంగ్లాదేశ్కి, తర్వాత ఇండియాకి వస్తున్నాడు. సో ఇలా తన తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ని వేరే దేశాల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ అమెరికాలో కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి మీరు ఐఫోన్ తీసుకోండి, అసెంబిల్డ్ ఇన్ చైనా అని ఉంటుంది, మేడ్ ఇన్ చైనా అని ఉండదు, కానీ అసెంబిల్డ్ ఇన్ చైనా అని ఉంటుంది చాలాసార్లు. ఎందుకు చైనాలో అసెంబుల్ చేస్తారంటే కాస్ట్ తగ్గుతుంది. సో ఈ రకంగా అమెరికా తన తాలూకా ఆర్థిక వ్యవస్థను వేరే దేశాలకు విస్తరించుకున్నాయి. ఎందుకు? కంపెనీలు లాభాలు పొందడం కోసం. ఓకే, సో కంపెనీలు లాభాలు పొందడం కోసం అమెరికా తన తాలూకా ఆర్థిక వ్యవస్థను విస్తరించుకుంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే అట్లా వద్దు, అమెరికా తాలూకా వస్తువులు అమెరికాలోనే తయారు చేయాలి తప్ప వేరే దేశాలకు ఇవ్వకూడదు రేటు పెరిగినా కూడా. అలాగే టారిఫ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ అంటాడు ఆయన. అంటే పన్నులు విధించడం అనేటటువంటిది చాలా అద్భుతమైన పదం అని ట్రంప్ చెప్తున్నారు. ఇది ట్రంపోనామిక్స్ యొక్క ఇంట్రడక్షన్. అయితే ఫౌండేషన్ ఆఫ్ ట్రంపోనామిక్స్ ఏంటంటే రీఇండస్ట్రియలైజింగ్ అమెరికా. అమెరికా చాలా అద్భుతమైనటువంటి పారిశ్రామిక దేశం. అయితే ఈ గ్లోబలైజేషన్ 1970-80 ఈ ప్రాంతం నుంచి అమెరికా తయారీ రంగాన్ని తన దగ్గర పెట్టుకోకుండా వేరే దేశాలకు ఇస్తోంది. అలాగే ఎక్కువగా సర్వీస్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తుంది, అంటే సేవా రంగం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. తయారీ రంగాన్ని అమెరికాలో పెట్టట్లేదు, తక్కువ ఖర్చు అయ్యేటటువంటి చైనా కానీ, ఇండియా కానీ, సౌత్ కొరియా కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ ఇలాంటి దేశాల్లో పెడుతుంది. సో అలా వద్దంటాడు ఈయన. కాబట్టి దీని కారణంగా అంటే తయారీ రంగం అనేటటువంటిది అమెరికాలో లేకుండా లాభాల కోసం అమెరికా కంపెనీలు వేరే దేశాలకు వెళ్ళడం వల్ల ఆ దేశంలో లక్షల ఉద్యోగాలు పోతున్నాయి. ముఖ్యంగా ఒక 50 లక్షల ఉద్యోగాలు పోయాయి ప్రపంచీకరణ వల్ల. అలాగే ఎస్పెషల్లీ చైనాకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే తక్కువ ఆదాయం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు అంటే భారత్ లాంటి దేశాలకు అది అడ్వాంటేజ్ అవుతుంది. అలా వద్దు, ఇక్కడ నుంచి తయారీ రంగాన్ని మనమే పెట్టుకుందాం అంటాడు ఆయన. సో దీన్ని చాలామంది ఆమోదిస్తున్నారు. 1, 2 డిక్లైన్ ఇన్ ఇండస్ట్రియల్ టౌన్స్, అంటే ఎప్పుడైతే తయారీ రంగానికి సంబంధించి కంపెనీలు అమెరికాలో పెట్టుకోకుండా వేరే దేశాల్లో పెడుతున్నారో ఆ కంపెనీలు చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి మందగిస్తోంది. సో దానివల్ల ఇండస్ట్రియల్ టౌన్స్ ఉండట్లేదు, దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే కొన్ని కమ్యూనిటీస్ డిజింటిగ్రేట్ అయిపోతున్నాయి, క్రైమ్ పెరిగిపోతుంది. అలాగే సబ్స్టాన్స్ అబ్యూస్, అంటే ఉద్యోగాలు లేక కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. అలాగే సోషల్ కొహిషన్, అంటే సామాజిక బంధాలు అనేటటువంటివి ఇబ్బంది పడుతున్నాయని చెప్తున్నాడు ట్రంప్. ఇవన్నీ కూడా ట్రంపోనామిక్స్లో ఉన్నటువంటి పాయింట్స్. అలాగే ఎకనామిక్ బిలీఫ్, ఆర్థికంగా ఏమంటున్నాడు ఆయన, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం అనేటటువంటిది చాలా కీలకమైనది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి ఖచ్చితంగా తయారీ రంగం అనేటటువంటిది ఇంపార్టెంట్, అందులో అనుమానం ఏం లేదు, ఖచ్చితంగా ఇంపార్టెంటే. కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏమొస్తుందంటే, ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఉంది, వీడు 2 సినారియోలు చూద్దాం. ట్రంప్ చెప్పిన ప్రకారం అమెరికాలోనే ఉద్యోగాలు ఇచ్చి అమెరికాలోనే ఈ యాపిల్ కంపెనీ తయారు చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ₹1,00,000 అమ్మేటటువంటి ఐఫోన్ కాస్ట్ 1,50,000 అవుతుంది. అప్పుడు ఎవడన్నా కొంటాడా ఐఫోన్ని? కొనరు, డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మీకు ఒక 10 లక్షల మందికి అధికంగా ఉద్యోగాలు వస్తాయి, కానీ యాపిల్ కంపెనీ తాలూకా ప్రాఫిట్స్ తగ్గుతాయి. ఇప్పుడు దీన్ని వేరే దేశాలు అంటే చైనా లాంటి దేశాలు ఏం చేస్తాయి, చైనాలో చాలా అద్భుతమైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది. వీడు ఫోన్ ఆల్రెడీ ₹15,000 ఇస్తున్నాడు, ఇంకా తక్కువకి ఇస్తాడు. అప్పుడు ఈ ₹15,000 ఫోన్లే కొనుక్కుంటారు. అప్పుడు అమెరికా తాలూకా లాభాలు తగ్గుతాయి, యాపిల్ కంపెనీ ఇబ్బంది పడుతుంది. అందుకని ఇప్పుడు యాపిల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అమెరికాలో ఈ ఫోన్ని తయారు చేయకుండా చైనాలో తయారు చేస్తారు. దీనివల్ల ఫోన్ని వీడు ₹1,00,000 అమ్మగలుగుతాడు. దీనివల్ల ఈ యాపిల్ కంపెనీకి కొన్ని వందల కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఇందులో ఒక 30% పన్ను, ఒక 30 కోట్ల రూపాయలని అమెరికా ప్రభుత్వానికి ఇస్తాడు.
ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే ఇంకో మీరు ఇది చేయకపోయినా పర్లేదు, ఇది చేయండి, నాకు ఉద్యోగాలు ముఖ్యం అంటారు. కానీ వాళ్ళేమంటారు, సంపద ఉంటే నువ్వు ఆటోమేటిక్గా చేయొచ్చు కదా, అది వాళ్ళ తాలూకా సినారియో. సో ఏ రకంగా చూసుకున్నా ఈ యొక్క ట్రంప్ చేసేటటువంటి ట్రంపోనమిక్స్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సో అలాగే నేషనల్ ఎకనామిక్ రెసిలియన్స్ అంటే ఒక దేశం తాలూకా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడానికి ఖచ్చితంగా తయారీ రంగం ఉండాలి, అందులో ఏమనం అనుమానం లేదు. అలాగే నేషనల్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ అంటే ఎప్పుడైతే పారిశ్రామిక రంగం కనుక సరిగ్గా లేదో ఖచ్చితంగా జాతీయ భద్రతలో లోపాలు వస్తాయంటది అమెరికా ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా వెపన్స్ కనుక మనం చేయాలన్నా తయారు చేయాలన్నా వేరే దేశాలను దిగుమతి చేసుకోలేం కదా. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అమెరికా అసలు ఏమాత్రము కూడా తనకు కావాల్సినటువంటి వెపన్స్ని ఉత్పత్తి చేయట్లేదా? బోయింగ్ విమానాలు ఎవడి, F-16 రాప్టర్ జెట్స్ ఎవరి, అలాగే ఇప్పుడు అమెరికా తయారు చేస్తున్నటువంటి అపారమైనటువంటి సైనిక సంపద ఇదంతా అమెరికాలో తయారవ్వట్లేదా? నాలెడ్జ్ బ్రెయిన్ అంతా అమెరికాదే కదా. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మోడల్ అమెరికా, తయారు చేసేవాడు వేరేవాడు అవ్వచ్చు, కానీ మోడల్ మొత్తం అమెరికాదే కదా. ఇప్పుడు బోయింగ్ విమానాలు ప్రపంచంలో ఎవడు అమ్మడు, ఒక్క అమెరికాయే అమ్ముతుంది. సో ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా అమెరికా బోయింగ్ విమానాలు కొనుక్కోవాలి. ఇప్పుడు చైనా వస్తుంది నెమ్మదిగా. సో కాబట్టి ఆ దేశంలోనే తయారీ అవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? వేరే దేశాల్లో చేసి ఆ లాభాలను ఆర్జించి అది ప్రభుత్వానికి ఇస్తున్నారుగా. సో ఇదొకటి. అలాగే డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ అంటే కొన్ని క్రిటికల్ మెటీరియల్స్కి సంబంధించి స్టీలు, అల్యూమినియము, సెమీ కండక్టర్స్ ఇవన్నీ కూడా చైనా లాంటి దేశాల మీద అమెరికా కూడా అధికంగా ఆధారపడుతుంది. ఇవన్నీ జియో పొలిటికల్ క్రైసిస్ అంటాడు ఆయన. సో ఖచ్చితంగా మరి ఇప్పుడు స్టీల్ ఉందనుకోండి, చైనా 10 రూపాయలకి అమ్మితే అమెరికా 30 రూపాయలకి అమ్ముతాడు. ఎవడు కొంటాడు? సో తక్కువ ఎక్కడికి వస్తే అక్కడ కొనుక్కోవాలా, అదేం తప్పు కాదు అది. ఇప్పుడు యాపిల్ ఉందండి, మీరు పోయి షిమ్లాలో యాపిల్ తిన్నారనుకోండి 5 రూపాయలు, హైదరాబాద్లో కొనాలంటే 30 రూపాయలు ఉంటుందా? సో అట్లా కాదు, నేను షిమ్లా నుంచి తెచ్చుకోకుండా హైదరాబాద్లోనే యాపిల్స్ తయారు చేస్తానంటే 100 రూపాయలు అవుతుంది ఖర్చు, వస్తాయా? సో ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి స్థితుల్లోకి ఇప్పుడు అమెరికా ట్రంపోనామిక్స్ ఆలోచిస్తుంది. ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేటటువంటిది మనం చెప్పలేం, అన్ని అంచనాలు మాత్రమే. హిట్ కూడా కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే 1970 ముందు అమెరికా ఇలాగే ముందుకెళ్ళింది, అప్పుడు హిట్ అయింది వాళ్ళకి. ఇప్పుడు రివర్స్ కూడా కావచ్చు. అలాగే ట్రంప్ ఇంకోటి ఏమంటాడంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్టీల్ యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రీ. అంటే స్టీల్ లాంటి ఉత్పత్తులు కూడా మీరు చేసుకోకపోతే అసలు మీకు దేశమే ఉండదు. ఇవన్నీ కూడా చైనా నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు? కాబట్టి ఇవన్నీ కూడా ట్రంపోనామిక్స్లో వ్యూహాత్మకమైనటువంటి ఆర్థికపరమైన అంశాలు. అలాగే ఫ్రీ ట్రేడ్, ట్రంపోనామిక్స్లో ఈయన ఏమంటాడంటే అసలు ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన సూత్రాలు ఈయనకు వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే చైనా లాంటి కంట్రీస్ ఇండస్ట్రీలకి విపరీతమైనటువంటి రాయితీలు ఇచ్చేసి తక్కువ లేబర్తో, అంటే లేబర్ని ఏమాత్రం గౌరవించకుండా తక్కువ జీతాలు ఇచ్చి చాలా తక్కువ డబ్బులతో పక్కవాడి తాలూకా నాలెడ్జ్ను కొట్టేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ చేసి తక్కువ రేటుకే ఈ యొక్క వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. కొంతవరకు రైట్ అది. గ్లోబలైజేషన్ ప్రపంచీకరణలో ఎవడైనా బాగా లాభపడ్డాడంటే ఖచ్చితంగా అది చైనానే, తర్వాత ఇండియా వస్తుంది, చాలా కింద ఉంటుంది ఇండియా. కానీ ఇండియా చేసిందంతా కూడా నాలెడ్జ్ థెఫ్ట్ ఎప్పుడు చేయలే. మనం సేవా రంగంలో బాగా పరిణితి చెందాం. కానీ చైనా వాడు ఏం చేస్తాడంటే అమెరికా వాడి ఐఫోన్ ఉంటుందా, ఈ అమెరికా వాడి ఐఫోన్ని అక్కడ ఉత్పత్తి చేస్తారా, ఈ ఫోన్ని పట్టుకుని వెళ్ళి వాడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి ఇందులో ఉన్న టెక్నాలజీని మొత్తం చీప్గా ప్రొడ్యూస్ చేసి రెడ్మీ అనే ఒక మొబైల్ దింపి యాపిల్ ఐఫోన్ 1,00,000 రూపాయలకి అమ్మితే రెడ్మీ మొబైల్ 15,000కి అమ్ముతాడు ఒక ఫోన్ని. సో ఈ రకంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కూడా చైనా థెఫ్ట్ చేస్తుందని ఆరోపిస్తున్నారు ట్రంప్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెరిగినటువంటి ప్రపంచీకరణలో ఎవరి దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచలేరు. ఎందుకంటే మీరు ఒక బాంబు తయారు చేయాలన్నా కూడా మీకు ఇప్పుడు ఎక్కువగా ఇంటర్నెట్లో కనిపిస్తుంది. సో కష్టం ఇవన్నీ దాయడం. అలాగే అన్ఫేర్ కాంపిటీషన్, దీనివల్ల అమెరికాకు సంబంధించినటువంటి పరిశ్రమలు డిసడ్వాంటేజ్గా ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛా వాణిజ్య రూల్స్కి సంబంధించి. అలాగే ట్రేడ్ డెఫిసిట్, ఈ కారణంగా అమెరికాకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేరే దేశాల నుంచి వస్తువులు కొనుక్కునే దుస్థితి ఏర్పడింది. దీనివల్ల అమెరికా తాలూకా వెల్త్ అంతా కూడా, అంటే అమెరికా తాలూకా సంపద అంతా కూడా చైనా లాంటి దేశాలకు తరలిపోతుంది. కాబట్టి ఇది వద్దు అంటాడు ఆయన. అలాగే ఇంప్లికేషన్స్ ఆఫ్ టారిఫ్స్, దీనివల్ల వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది అంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీద విపరీతంగా పన్నులు విధించారనుకోండి, ఇప్పుడు చైనాకి ఇక్కడ నుంచి ఏవైతే అమెరికా డబ్బులు ఇవ్వాలో చైనాకి, ఇప్పుడు వస్తువుల్ని ఎక్కువ ధరకి చైనా అమ్మాలి కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది అంటాడు. ఎందుకంటే చైనా వస్తువుల్ని పంపించలేదు కదా.
ఇప్పుడు చైనా ఇప్పుడు $10 ఒక వస్తువు పంపిస్తోంది. ఇప్పుడు దీన్ని $50 పన్నులు వేస్ట్ చేశాడు అనుకోండి. ఇప్పుడు చైనా వస్తువులు పంపించలేదు, అమెరికాలోనే ఆ వస్తువులు తయారు చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మీకు చైనా నుంచి వచ్చేటటువంటి వస్తువులు ఆగిపోతాయి కాబట్టి చైనాకు మనం డబ్బులు ఇవ్వక్కర్లేదు. సో కాబట్టి టారిఫ్ వల్ల దిగుమతులు తగ్గుతాయి. సో దీనివల్ల విదేశీ వస్తువులపైన మనం ఆధారపడడం అనేటటువంటి తగ్గుతుంది. కానీ మీరు అర్థం చేసుకోండి, అన్ని దేశాలు ఇలాగే అనుకుంటే యాపిల్ ఐఫోన్ ఎవడన్నా కొంటాడా ప్రపంచంలో? అన్ని దేశాలు ఇలాగే అనుకుంటే అమెరికా ఇప్పుడు వాడుతున్నటువంటి ఫేస్బుక్ని ఎవడైనా వాడతాడా? ఇన్స్టాగ్రామ్ని ఎవడైనా వాడతాడా? మరి అమెరికానే సృష్టించినటువంటి అనేక రకాలైనటువంటి ఉన్నాయి. మెక్డొనాల్డ్, థమ్స్అప్ చెప్పండి, ఎందుకు వాడాలి మనము? అమెరికా ప్రోడక్ట్ కదా అది, మానేయండి అందరూ. థమ్స్అప్, కోకోకోలా, మిరిండా ఇవన్నీ కోకోకోలాకు సంబంధించినటువంటి కంపెనీలే కదా. పెప్సీ విడిగా ఉంది కంపెనీ. మరి ఆపేటి అవన్నీ. అప్పుడు అమెరికా తాలూకా ఇబ్బంది కూడా అర్థమవుతుంది. నువ్వేమో ప్రపంచంలో అన్ని దేశాల్లోనే అమ్ముకుంటావు, నీ దేశానికి వచ్చే కూడా అమ్మకూడదు. ట్రంప్ చెప్పేది ఇదే. ఇండియాలో అమ్ముకుంటాడు ఆయన, ఇండియా మళ్ళీ తిరిగి టారిఫ్లు వేయకూడదు. చైనా అంటే తట్టుకోగలుగుతుంది, అమెరికాతో పోరాడేటటువంటి సామర్థ్యం ఉంది, భారతదేశానికి లేదు. మీరు చూడండి, కావాలని అనుకుంటే భారతదేశం మీద 20% పన్నులు వేసాడు. భారత్ వేసిందా తిరిగి పన్నులు? వేయలే. ఎందుకు అంటే ఖచ్చితంగా నేను వేయమని కూడా అనట్లేదు పన్నులు. సోషల్ మీడియాలో ఏమీ తెలియనటువంటి వ్యక్తులు చెప్పట్లా, వెయ్యలేము. ఎందుకంటే అమెరికాతో మనం పోటీ పడలేం ఇప్పుడున్న పరిస్థితుల్లో. చైనా పడగలదు, అందుకని చైనా వాడు తిరగబడ్డాడు. సో ట్రంప్ చెప్పేది ఇదే. అలాగే యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫారెన్ కాంపిటీషన్ నుంచి కాపాడాలి. అలాగే ఆ దేశంలోనే నవకల్పన తీసుకురావాలి, లేబర్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, ఆ దేశంలోనే ఇంకా తయారీ చేయాలి. చెయ్యి, ఎవడొద్దన్నాడు? పన్నులు తగ్గించు, చైనాలాగా చీప్ లేబర్ని పెట్టుకో. నీ దేశంలోకి ఎవడన్నా రావాలంటేనే వీసాకి ఎంత పొడుగు చెప్తావు, కానీ చీప్ లేబర్ దొరకాలి నీ దేశంలో. ఎందుకు దొరకరు అట్లా. సో కరెక్టింగ్ కరెన్సీ డిస్ట్రాక్షన్స్, యూఎస్ డాలర్ని కూడా ఓవర్ వాల్యుయేషన్ చేశారంటున్నాడు. ఇప్పుడు ఆయన $1 ఎంత మనది ₹86. సో ఇది ఓవర్ వాల్యుయేషన్. $1 ₹80 వస్తుంది ఇండియాలో. ఇది ఏ రకమైన కరెన్సీ సిస్టమ్? కాబట్టి యూఎస్ తాలూకా డాలర్ తాలూకా విలువను కూడా తగ్గించాలంటాడు ఆయన. అలాగే టారిఫ్స్ వల్ల సబ్స్టిట్యూటివ్ కరెక్షన్ టోల్, అంటే ఈ టారిఫ్లను ఉపయోగించి ఈ పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ నేను కరెక్ట్ చేస్తాను, అన్ని దేశాల మీద పన్నులు వేస్తాను. ఇది ట్రంప్ చెప్పేటటువంటి అంశం. సో దీంతోపాటు ఎకనామిక్స్ ఏమంటున్నారంటే టారిఫ్స్ వల్ల ఏమవుతాయంటే మనం కొనేటటువంటి వస్తువుల ధరలు పెరుగుతాయి. సో దీనివల్ల మార్కెట్ ఎఫిషియన్సీ పోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఐఫోన్లు ఉన్నాయి, ధరలు పెరిగాయి అనుకోండి, 50 ఐఫోన్లు అమ్ముడవుతాయి, మిగతా అన్ని ఐఫోన్ వాడుకోవచ్చు. సో దీనివల్ల మార్కెట్ ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. అలాగే ట్రంపోనామిక్స్ రెబ్యూటల్ సెకండ్ రౌండ్ ఎఫెక్ట్స్ వల్ల ఖచ్చితంగా రేపొద్దున ప్రైస్ హైక్స్, ఇన్ఫ్లేషన్ ఉండేటటువంటి అవకాశం ఉంది, కరెన్సీ ఎప్రిషియేట్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు ఈ చెప్పినటువంటిది కన్సర్న్ ఫ్రమ్ ఎకనామిక్స్. అంటే ఎకనామిస్టులు చెప్పేది ఏంటంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటాడు. ట్రంప్ ఏమంటాడంటే రెండో రౌండ్లోకి వచ్చినప్పుడు ఈ ప్రైస్ హైకులన్నీ కూడా తగ్గుతాయి. దీనివల్ల కరెన్సీ ఏమవుతుంది? డాలర్ విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే డాలర్ విలువ పెరిగిందో మిగతా దేశాల మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది, మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. అంటే నేను చెప్పేది, మీరు చెప్పేది ఏంది? ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటున్నారు. నేను కన్నా పన్నులు వేయడం మొదలు పెడితే ద్రవ్యోల్బణం అలా తగ్గిపోద్ది అంటాడు ఈయన. అలాగే ఇన్ఫ్లేషన్ 0.3 to 0.6% పెరుగుతుంది. ఇది మేనేజబుల్లే, మనం తట్టుకోగలమని ట్రంప్ చెప్తున్నాడు. ఇది ఏ రకంగా జరుగుతుంది అనేటటువంటి చూడాలి. దీంతో పాటుగా ట్రంప్ చేసేటటువంటివి ఏంటంటే ఇన్పుట్ కాస్ట్, రైజింగ్ ఇన్పుట్ కాస్ట్ విల్ ప్రెషర్ యూఎస్ ఫర్మ్స్ టు ఇన్నోవేట్ అండ్ కట్ ఆపరేషనల్ కాస్ట్. అంటే అధికంగా ఇన్పుట్ కాస్టులు పెరగడం వల్ల ఇప్పుడు యూఎస్ కంపెనీలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి కొత్త ఇన్నోవేటివ్ పద్ధతులు ఆలోచిస్తారు. అలాగే ప్రొటెక్టెడ్ డొమెస్టిక్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అట్రాక్ట్. అంటే అమెరికా తాలూకా కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ని మళ్ళీ అమెరికాకి వెనక్కి తీసుకొస్తాయి. దీనివల్ల ఇంకా ఫారెన్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వేరే దేశాల్లో పెట్టుకోకుండా ప్రొడక్షన్ అమెరికాలోకే వస్తాయి. అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఇండియా తాలూకా టాటా కంపెనీ ఉంది, ఇక్కడ నుంచి వస్తువులను పంపిస్తే వాడు పన్నులు వేస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి మనం కంపెనీని పట్టుకెళ్ళి అక్కడే పెట్టి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడే అమ్ముతాం, దీనికి పన్నులు తగ్గిస్తారు. అలాగే ఎర్లీ సైన్స్ ఇండికేట్ దట్ రీషోరింగ్ ట్రెండ్ ఈజ్ ఆల్రెడీ జరుగుతుందని అంటున్నాడు ట్రంప్. ఎంతవరకు నిజమో చూడాలి. అలాగే కొన్ని కాంప్లిమెంటరీ పిల్లర్స్, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ట్యాక్స్ కట్స్, అంటే ఆఫ్సెట్ టారిఫ్ రిలేటెడ్ కాస్ట్ ఇంక్రీజెస్. అంటే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే బిజినెస్లు ఏవైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పట్టుకొని వస్తాయో, అంటే యూఎస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ పెడతారో వాళ్ళకి పన్నులు తగ్గిస్తాను అంటున్నాడు. మంచి విషయం, అది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డీరెగ్యులేషన్, అంటే దాని అర్థం ఏంటి? ఆ దేశంలో కంపెనీలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి నియంత్రణ పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం తగ్గిస్తాను, దానివల్ల మీకు ఏం డిలే జరగదు,
కంప్లైన్స్ కాస్టులు తగ్గుతాయి, బిజినెస్ అనేటటువంటిది ఎక్కువ పోటీతత్వంతో నడుస్తుంది. ఎనర్జీ డిపెండెన్స్, ఇండియా వాళ్ళ దేశంలోనే ఆయిల్ ప్రొడక్షన్ చేస్తాము, ఎందుకంటే అమెరికా దగ్గర అపారమైనటువంటి నిల్వలు ఉన్నాయి పెట్రోల్ ఇవి. సో మనమే తవ్వుకుందాం, మనమే తోడుకొని బావుల్లోంచి మనమే అమ్ముకుందాం. సో దీనివల్ల ఏమవుతుంది, తక్కువ డబ్బులకే పెట్రోల్ ఇవన్నీ వస్తాయి, దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఓవరాల్గా ఈయన ఏమంటాడంటే అన్కన్వెన్షనల్ మోడల్, సాంప్రదాయ పద్ధతి నమూనా నుంచి మార్చి అమెరికాని వేరొక పద్ధతిలో నడిపించడానికి ట్రంప్ ముందుకెళ్తున్నాడు. ఇదే ట్రంపోనామిక్స్. దీనివల్ల భారతదేశానికి ఖచ్చితంగా ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దీన్ని ప్రియారిటైజ్ ఏం చేస్తాడంటే స్ట్రాటజిక్ అటానమీ, ఉద్యోగాలు ఇప్పించాలి, మన దేశంలో ముందు అమెరికా అనేటటువంటి ఆ ప్రైడ్ ఉండాలి, మనమే ఉత్పత్తి చేసుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబలైజేషన్ వద్దు. సో ఎకనామిక్ ఎఫిషియన్సీ, కన్వెన్షనల్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అనేటటువంటిది ఉండాలి. కన్వెన్షనల్ ఎకనామిక్ ఎఫిషియన్సీ కాదు, అన్కన్వెన్షనల్గా, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సాంప్రదాయ పద్ధతిలో కాకుండా కొత్త సాంప్రదాయాలకి తెరదీయాలి అంటాడు. సో ఖచ్చితంగా దీనివల్ల ఒక షిఫ్ట్ అయితే రాబోతోంది. ఏంటంటే ఎకనామిక్ ఎఫిషియన్సీ ఇన్ పాలసీ మేకింగ్లో కొన్ని సవాళ్ళు వస్తాయి. అలాగే డెవలపింగ్ నేషన్స్ అప్రోచ్, అంటే ఇండియా లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కొన్ని ప్రియారిటీస్ మార్చుకోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది ఏమంటారంటే ఖచ్చితంగా ఇది డీస్టెబిలైజ్ చేస్తుంది అమెరికాని అని అంటారు. కొంతమంది ఏమంటారంటే మళ్ళీ అమెరికా గొప్ప దేశం అవుతుంది చాలా తక్కువ కాలంలో అని కొంతమంది అంటారు. కొంత తక్కువ కాలంలో ఇబ్బందులు ఉండొచ్చు, దీర్ఘకాలికంగా మంచి అమెరికా ప్రైడ్ మళ్ళీ తిరిగి వస్తుందని అంటున్నారు. అలాగే అవుట్కమ్స్కి సంబంధం లేకుండా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరు ముందుకెళ్తుందని కొంతమంది చెప్తున్నారు. అదేంటి అనేటటువంటిది మనం వేచి చూడాలి. సో ట్రంపోనామిక్స్లో ఇప్పుడు మనం చెప్పే కంక్లూజన్ ఏంటంటే ఈయన ప్రపంచీకరణకు వ్యతిరేకం, అలాగే స్వేచ్ఛా వాణిజ్యానికి వ్యతిరేకం. సో ఒక కొత్త భాష్యం చెప్తున్నాడు ఎకనామిక్ నేషనలిజంకి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల పేరుతో మారుమోగుతోంది. ఇది ఎకనామిక్స్లో ట్రంప్కి సంబంధించినటువంటి అంశం. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. అలాగే హౌ డస్ ట్రంపోనామిక్ ఎంఫసైజ్ ఆన్ స్ట్రాటజిక్ అటానమీ అండ్ ఎకనామిక్ నేషనలైజేషన్ విత్ ఇండియాస్ ఓన్ అప్రోచ్ టు బ్యాలెన్సింగ్ ఎఫిషియన్సీ విత్ సోషల్ అండ్ నేషనల్ ప్రయారిటీస్, డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్ 200 పదాలు. సో ఇది ట్రంపోనామిక్స్. దీని పట్ల మీ తాలూకా అభిప్రాయం భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఏమవుతుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.